జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన జీవి ఆంజనేయులకు కూటమి నేతలు కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారీ క్రేన్ల సహాయంతో జీవికి గజమాలలు వేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ నుంచి మూడోసారి అత్యధికంగా గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. గత 40 ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి మంత్రి పదవి లేదనే బాధ ఉండేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంవత్సరాల నుండి వినుకొండ ప్రాంతానికి మంత్రి పదవి లేదని చెప్పేసి ఒక లోటు ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చారు. గవర్నమెంట్ చీఫ్ విప్ ఇచ్చి నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక కుడి భుజంలాగుండి విజన్ 2047 ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి అడుగు ముందుకేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు రానున్న కాలంలో తయారవుతారు చంద్రబాబు గారి నాయకత్వంలో. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అభివృద్ధి ఆశయంగా